రమేష్ నువ్వు అటువైపు వెళ్ళి లెక్చరర్స్ కనుక్కో. రే సురేష్ నువ్వు ఇటు వెళ్ళి స్టూడెంట్స్ ఎంక్వైరీ చేయి. హలో హలో గీత, ఎక్కడున్నావు? నేను కాలేజ్ లైబ్రరీలో ఉన్నాను. నువ్వెక్కడున్నావు? నేను ఇప్పుడే కాలేజ్కి వచ్చాను. కొంచెం నందిని లాకర్ చూపిస్తావా? అయితే అడ్మిన్ బ్లాక్ రా, నేను వస్తాను. యా వస్తున్నా. ఏమిటి ఇక్కడ అడ్మిన్ బ్లాక్ ఎక్కడ? ఇటువైపా? ఓకే. అబ్బో రే గిరి, నువ్వు ఆ అడ్మిన్ బ్లాక్కి వెళ్ళి నందిని గురించి ఏమైనా డీటెయిల్స్ కనుక్కో, సరేనా? రాజా, హాయ్. నందిని లాకర్ ఇటే ఉంది. వెళ్దామా? ఇదే నందిని లాకర్. ఓకే. ఏముందిరా బిల్డింగ్? ఎక్కడున్నారు? ఏంటి చీకట్లోనా? ఇటువంటి భూత్ బంగ్లాలన్నీ నైట్ అవుట్ లోనే బాగుంటాయి. ఆర్జీవికి చెప్పుకోరోయ్, ఈ ఇంటి మీద సినిమా తీసేస్తాడు. అంతకంటే ముందు మనం ఇంట్లోనే దెయ్యాల మీద సినిమా తీసేద్దాం. షూటింగ్ అంతా రాత్రే, దెయ్యాలతో గోల. అయ్యి బాబు, నేను కచ్చెప్తే నిజంగా భయపడతానండి. ఆపడరా మీ గోల, రండి. నిజంగా పోయాడు. ఎవరు లేరండి. హలో రే, మీరందరూ మొబైల్లో ఫ్లాష్ లైట్స్ ఆన్ చేయండి. అమ్మాయిలు గోల్డ్. ఎవరు అనుకున్నాను? భయపడ్డావా? అసలు ఎంత అందంగా తెలుసా? హలో ఏంటి? ఎవరు? హలో బావా, రమేష్, సురేష్, బావా ఎక్కడ పోయారా? రమేష్, నా వెనక దెయ్యం పాస్ అయిందిరా. ఒరే, ఇక్కడ దెయ్యాలు ఉన్నారా? ఫస్ట్ నేనే చూశాను. రేయ్ ఆపరా నీ గోల. ఒరే రాజా, నా వెనక దెయ్యం పాస్ అయిందిరా. నుంచి వెళ్ళింది నేనేరా. అవునా? నాకు తెలిసిలేరా, ఆయన దేవుంటే మళ్ళీ వస్తుంది కదా. ఊరు నాకు ఒక ఐడియా వచ్చిందిరా. ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలు తీసి 5D కెమెరా పెడితే మంచి అరజన్మ వస్తుంది. ఏమంటావు? టైటిల్ ఏం పెడతావు? ఉందా లేదా? ఏంటది? దెయ్యూరా. హీరో నువ్వేనా బాబు? నేను కాదు, సంపూర్ణేష్ బాబు. పాప ఆ బాబు ఏం చేశాడు బాబు? దెయ్యాలతో సరితూగాలంటే ఆ మాత్రం ఉండాలి బాబు. ఏడ్చాలే. నువ్వా బావా? నీకేమని వినిపిస్తుందా? అదే చూస్తున్నాను రా, సౌండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయా అని. దెయ్యాలు దెయ్యాలు అన్నావు కదరా, అదిగో బ్యాచ్ బ్యాచ్ నవ్వుకుంటూ అరుచుకుంటూ. అమ్మో, కిందకి చెప్పింది అబద్ధమే. అరే పట్టుకో రాజా, ఆగు రాజా, ఆగరా. అరే రే, నేను లాలిపప్పులు రండిరా. ఆగిపోయిట్రా. ఓర్ని, ఈ లాలిపు నేను హాస్టల్లో దేయాలనుకున్నాను. ఈ ఆడదయ్యాలా ఆడపిల్లలా అని అంతే. రాజా, నందిని నవ్వించడానికి ఎంత ట్రై చేసినా నవ్వడం లేదు. తన మూడ్ ఎలా చేంజ్ చేయాలో నాకు బాగా తెలుసు. ఎలా?